Loving and Heavenly Father, thank you, Lord, for giving us this time to come into your presence and to hear your holy word. మీ సన్నిధికి వచ్చి మీ యొక్క పరిశుద్ధ వాక్కును వినడానికి ఇచ్చినటువంటి అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు. Give us the ears to hear your word. నీ స్వరము వినగలిగే చెవులను మాకు దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Let us turn to Luke 2nd chapter and verse 19. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. Mary kept all these things and pondered them in her heart. మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. Or treasured all these things in her heart. ఆమె తన హృదయంలో వీటన్నిటిని కూడా భద్రం చేసుకుంది. We value some ornaments, gold and valuable things, and we treasure them properly. మనము కొన్ని విలువైనటువంటి వస్తువులను ఆభరణాల అన్నింటినీ కూడా ఎంతో భద్రంగా దాచుకుంటాము. We put them in bank. వాటిని మనము బ్యాంక్ లో పెడతాము. And we put them in lockers. అదే రీతిగా లాకర్స్ లో. Mary was pondering or treasuring all those things in her heart. ఇక్కడ మరియను చూసినట్లయితే మరియా ఆ మాటలన్నిటిని కూడా హృదయంలో భద్రంగా దాచిపెట్టుకొని ఉంది. What were those words? The words of angels, the words of shepherds, and the words of Elizabeth, and the word of God. మరి మరియ భద్రం చేసుకున్న మాటలు ఏంటి అంటే ఆ యొక్క దూతలు చెప్పినటువంటి మాటలు, గొర్రెల కాపరులు చెప్పిన మాటలు, దేవదూత చెప్పిన మాటలు, ఎలిజబెత్ చెప్పిన మాటలు, వాటన్నిటిని కూడా భద్రంగా దాచిపెట్టుకుంది. She accepted everything. ఆ రీతిగా చెప్పినప్పుడు ఆమె ఆ మాటలన్నింటినీ కూడా అంగీకరించింది. That is the power of God. అది దేవుని శక్తి. Power of the Holy Spirit. పరిశుద్ధాత్ముని శక్తి. The angel said, the Holy Ghost will come upon you. దేవుని దూత చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. And you will be conceived. అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు. That is the power. అది శక్తి. The power of God makes you to ponder over all these things and to rejoice in the word of God. దేవుని శక్తి మనలో ఉంచబడినటువంటి మాటలన్నిటిని కూడా తలపోసుకోవడానికి, వాటిని బట్టి సంతోషించడానికి సహాయం చేస్తాడు. It depends upon your response. అది నీ స్పందన పైన ఆధారపడి ఉంటుంది. That word may be a strong word, it may be a new word, or it may seem that you cannot accept that. నీకు చెప్పబడే ఆ మాటలు ఒకవేళ అది వింతైనదే కావచ్చు, లేకపోతే అది ఎంతో బలమైనది కావచ్చు, కానీ it seems unacceptable. అది ఒక్కొక్కసారి నీకు అది అంగీకరించగలిగినదా అన్నంతగా కూడా ఉండవచ్చు అట్టి మాటలు. It depends upon your response. కానీ అదంతా కూడా నీ స్పందన పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. It may be a strong rebuke. అది ఒకవేళ తీవ్రమైనటువంటి గద్దింపే కావచ్చు. It may be a bitter word. అది ఒక చేదు మాట అయి ఉండొచ్చు. But if your heart is not right with God, కానీ నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే your response will be negative. నీ యొక్క స్పందన అనేది అది వ్యతిరేకంగా ఉంటుంది. It will not be sweeter than the honey in your heart. అలాంటప్పుడు అది తేనె కంటే మధురంగా నీ యొక్క హృదయంలో ఉండదు. Remember, God's dealings always will not be like honey. దేవుని సంప్రదింపులు అనేవి అన్ని మార్లు తేనె వలె మధురంగా ఉంటాయని. The word of God may be sweeter. దేవుని వాక్యము మధురంగా ఉండేదే కావచ్చు. It may be mighty. అది బలమైనది కావచ్చు. But if your heart is not right, కానీ నీ హృదయం సరైనదిగా లేకపోతే nothing will happen in your heart. నీ హృదయంలో ఏది జరగదు. You will become like a stone. నీవు ఒక రాతి వలె అవుతావు. You cannot respond positively. అప్పుడు నీవు ఒక సరైన విధానంలో స్పందించలేకపోతావు. As per the response what Mary did. ఆ యొక్క మాటలు విన్న తర్వాత మరియ మరి ఏ రీతిగా స్పందించింది? 39th verse. 39వ వచనం. Mary arose. మరియ లేచి. She arose. ఆమె లేచింది. You have to arise from your situation. నీ పరిస్థితి నుండి నీవు లేవాలి. I don't know in what situation you are in. నీవు ఏ పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. What is your response? కానీ నీ స్పందన ఏ రీతిగా ఉంది? Immediately she arose. వెంటనే ఆమె లేచింది. You must take action immediately. నీవు వెంటనే నీ స్పందన అనేది జరిగించాలి. Otherwise your negative thinking will become poison in your heart. లేదంటే నీ వ్యతిరేక తలంపులు నీకు విషపూరితంగా మారతాయి. So it depends upon the response. అది నీ స్పందన పైన ఆధారపడి ఉంటుంది. When your heart rebukes you, నీ హృదయము నిన్ను గద్దిస్తున్నప్పుడు respond to it. దానికి నువ్వు స్పందించు.
God's Spirit works in your heart. దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటాడు. Don't reject the rebuking or the dealings of the Holy Spirit. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క సంప్రదింపులను గద్దింపులను నువ్వు ఎదిరించవద్దు. She pondered over these things positively. మరియా ఈ విషయాలన్నిటినీ కూడా ఎంతో సరి అయిన రీతిగా ఆమె తలపోసుకుంటుంది. And set her journey to the hill country. ఆ తర్వాత ఆమె ఆ యొక్క కొండ ప్రాంతంకు వెళ్ళాలి అనే ప్రయాణాన్ని ఆమె పెట్టుకుంది. She alone went to the house of Elizabeth. ఒంటరిగా ఎలిజబెత్ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళిపోయింది. So what was she doing in the journey? మరి ఆ ప్రయాణం అంతట్లో ఆమె ఏం చేస్తుంది? Pondering over the words. ఆ మాటలన్నిటినీ కూడా తలపోసుకుంటుంది. You think about your journeys. మీరు మీ ప్రయాణాలను గూర్చి తలంచండి. Maybe a bus journey or train journey. బస్ ప్రయాణమైన ట్రైన్ ప్రయాణమైన If there is no proper word in your heart, ఒకవేళ నీ హృదయంలో సరి అయిన వాక్యం లేకపోతే you will not have any wisdom. నీకు జ్ఞానం ఉండదు. You will not have any knowledge. నీకే తెలివి ఉండదు. Only the word of God will give you wisdom and knowledge. దేవుని వాక్యము మాత్రమే నీకు జ్ఞానమును తెలివిని It is ఇవ్వగలదు. the most important thing అది చాలా to ప్రాముఖ్యమైన be విషయం. pondered over in your heart. నీ హృదయంలో వాటన్నిటిని తలపోసుకోవడము అనేది. Let's turn to 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం చూద్దాము. 2nd chapter. 2వ అధ్యాయము. We see about Samuel's mother Hannah. ఇక్కడ మనము సమూయేలు తల్లి అయినటువంటి హన్నాను గూర్చి వింటున్నాము. We see about her words in her prayer. 2nd chapter 8th verse. 2వ అధ్యాయము 8వ వచనము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. There was much time gap between Hannah and Mary. హన్నాకు మరియాకు మధ్య ఎంతో ఆ సమయం అనేది అది ఎంతో ఎక్కువ సమయం వ్యవధి. But she was reading and meditating the word of God. కానీ మరియా దేవుని వాక్యాన్ని చదువుతూ ఎంతో ధ్యానించినటువంటి పరిస్థితితో ఉంది. Let's turn to Luke, 1st chapter. లూకా సువార్త 1వ అధ్యాయం చూద్దాము. 52nd verse. 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. And 53rd verse. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. Yeah, she knew the word of God right from the beginning. ఆమెకు ఆరంభము నుంచి దేవుని వాక్యం తెలుసు మరియకు. So she was acting rightly, positively. కాబట్టి ఆమె ఒక సరి అయినటువంటి రీతిగా స్పందిస్తూ వస్తుంది. If you really know the word of God, నీవు నిజంగా దేవుని వాక్యం తెలుసుకున్నట్లయితే there is much knowledge in your head. నీ తలలో ఎంతో జ్ఞానం ఉంటుంది. But it must be in your heart. కానీ అది నీ హృదయంలో ఉండాలి. It may be any knowledge. అది ఏ జ్ఞానమైనప్పటికీ కూడా The most important knowledge is the word of God. చాలా ప్రాముఖ్యమైనది ఏది అంటే దేవుని వాక్యము. The word of God is written by the inspiration of the Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని వాక్యం రాయబడి ఉన్నది. That's why the first psalm says you must delight while you meditate the word of God. అందు నిమిత్తమే మొదటి కీర్తనలో రాయబడి ఉన్నది, దినము రాత్రి మీరు దేవుని వాక్యం యందు దివారాత్రం ఆనందించాలి. So you will have the whole wisdom is in the word of God. కాబట్టి దేవుని వాక్యంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఉంది. Our spontaneous response was right. ఆ యొక్క సమయానికి అనుకూలమైనటువంటి స్పందన అనేది ఉంటుంది. Why? ఎందుకు? Her heart was full of the word of God. ఎందుకంటే ఆమె హృదయం అంతా కూడా వాక్యం చేత నింపబడింది. Always since childhood she was pondering, treasuring the word of God in her heart. బాల్యము నుండి ఆమె దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ మాటలన్నిటిని భద్రం చేసుకుంది. No negative thought in her heart. No negative heart against Roman government and so on. ఎలాంటి వ్యతిరేకమైన తలంపులు ఆ రోమా సామ్రాజ్యం గురించి కానీ ఇంకా మరి ఏ విషయం గురించి ఆమెకు లేవు. About her position. ఆమె పరిస్థితి గురించి లేదు. The Bible says she was poor, not rich girl. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె ఒక దీనురాలు అని. ఆమె ధనవంతురాలు కాదు. She had no money. ఆమెకు ధనం లేదు. She did not have remorse feelings. దాని నిమిత్తమై ఆమెకు ఎలాంటి పశ్చాత్తాపము చింత ఏది లేదు. Why? ఎందుకు? She was filled with the word of God. ఎందుకంటే ఆమె దేవుని వాక్యం చేత నింపబడింది గనుక. The word of God says the word of God is Jesus.
the word of God took the form of Son of God. వాక్యము శరీరధారిగా మనుష్య కుమారునిగా ఉన్నాడు అని. And she herself was filled with the word of God. ఆమె తన హృదయాన్ని ఆ దేవుని వాక్యం చేత నింపుకుంది. That is how the word of God says God chose the womb of this poor girl. ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క బీదరాలి యొక్క గర్భమును దేవుడు కోరుకున్నాడు. She was always thinking about the great things that God has done in the olden days. అన్ని వేళలా గత దినాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను ఆమె తలంచుకుంది. Shall we turn to Psalm 71? కీర్తనలు 71వ అధ్యాయం చూద్దాము. And verse 8. 8వ వచనం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. Here the psalmist says, the whole day my mouth is filled with the word and praise. ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు, దినమంతయు కూడా నా నోరు నీ కీర్తితో నీ ప్రభావ వర్ణనతో నింపబడ్డది అని. How? ఏ రీతిగా? According to the abundance of the heart the mouth speaketh. ఆ యొక్క హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. Matthew 12th chapter. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37th verse. 37వ వచనము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. When we hear the words of people, మనము ఆ యొక్క చుట్టూ ఉన్న వారి మాటలను, ప్రజల మాటలను విన్నప్పుడు we can know the heart. మనం వారి హృదయాన్ని ఎరగగలుగుతాం. According to the words that you speak with your mouth. మాటలను బట్టి వారి హృదయాన్ని మనం కనుగొనగలుగుతాం. See the above verses. 34వ వచనం. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. A good man bringeth good things from his heart. ఒక సజ్జనుడు తన హృదయంలో నుంచి మంచి విషయాలను తీసుకురాగలుగుతాడు. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పజెప్పవచ్చు. So how you speak vain words, unnecessary words? ఏ రీతిగా వ్యర్థమైన మాటలను మీరు మాట్లాడుతా ఉన్నారు? According to the abundance of your heart. నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి. All through the day and night. ఆ దినమే గాని రాత్రి గాని దినమంతా If you rejoice in meditating the word of God according to the Psalm 1. మీరు ఆ కీర్తన 1వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా దినము రాత్రి దేవుని వాక్యమందు ఆనందించువారైతే you will speak out the word of God only. మీరు దేవుని వాక్యాన్ని మాట్లాడతారు. Mary, she was speaking only the word of God. ఇక్కడ మరియను చూసినట్లయితే ఆమె కేవలం దేవుని మాటలను మాత్రమే మాట్లాడగలదు. Not anything else. మరి దేని గురించి ఆమె మాట్లాడలేదు. There was praise in her mouth. ఆమె నోటిలో స్తుతి ఉంది. She was talking about the government also. ఆమె ఆ ప్రభుత్వం, ఆ రాజ్యం గురించి కూడా మాట్లాడుతుంది. Let's turn to Isaiah 40th chapter. యెషయా గ్రంథము 40వ అధ్యాయము and verse 10. 10వ వచనము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. There is reward in his hands. ఆయన చేతిలో బహుమానమున్నది. If your heart is not right with God, ఒకవేళ నీ హృదయం దేవుని యెడల సరిగ్గా లేకపోతే, now you are hearing the word of God. ఈ సమయంలో నువ్వు దేవుని వాక్యం వింటున్నావు. At least now, if you don't repent, కనీసం ఇప్పుడైనా నీవు పశ్చాత్తాపపడకపోతే, repent of your hardness of your heart, నీ హృదయ కాఠిన్యమును గూర్చి పశ్చాత్తాపపడు, you will not get any reward from God. దేవుని యొద్ద నుండి నీకు ఎలాంటి బహుమానము ఉండదు. The word of God must come out always from your mouth. కాబట్టి అన్ని వేళల దేవుని వాక్యమే నీ నోటి గుండా బయటికి రావాలి. So in my previous days I used to spend by writing Samarpana magazine in the train and the bus. నా గత దినాల్లో బస్ ప్రయాణాల్లో గాని ట్రైన్ ప్రయాణాల్లో నేను సమర్పణ పత్రికను రాయడంలో నా సమయాన్ని వెచ్చించేవాడిని. It's not so easy to write. అది ఆ రీతిగా రాయడం అనేది అంత సులభతరమైన పని ఏం కాదు. You will always see the jolting. We cannot write properly. అన్ని వేళలా ఆ ప్రయాణాల్లో రాయడం అనేది అది చాలా ఇబ్బంది, అది కదులుతూ ఉంటాం కనుక. But even then, అయినప్పటికీ కూడా I used to write. నేను రాస్తూ ఉండేవాడను. Some article or other. ఏదో ఒకటి రాస్తూనే ఉండేవాడను. That's how I used my journey time. ఆ రీతిగా నా ప్రయాణ సమయాన్ని నేను ఉపయోగించుకునేవాడను. Always filling myself with the word of God. అన్ని వేళలా నా సమయాన్ని, నా హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకునేవాడను. Sometimes the trains come late. కొన్ని మార్లు ట్రైన్ అది ఆలస్యంగా వచ్చేది. Sometimes I must wait all through the night. కాబట్టి
కొన్ని మార్లు అయితే ఆ రాత్రంతా కూడా వేచి ఉండవలసిన పరిస్థితులు ఉండేవి. Then I will sit right on the floor and write something. అలాంటప్పుడు ఆ నేల మీదనే కూర్చొని నేను ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవాడను. I never nag or there is no seats anywhere here. నేను ఎక్కడ కూడా ఇక్కడ సీట్స్ లేవా అని వెతుక్కునేవాడనేం కాదు. Always I take some papers in my briefcase. అన్ని వేళలా నా బ్రీఫ్ కేసులో కొన్ని పేపర్స్ పెట్టుకునేవాడను. Always I will be writing. అన్ని వేళలా రాస్తూ When I ఉండేవాడను. put my pen on the paper, నేను నా పెన్ని ఆ పేపర్ మీద పెట్టి God's Spirit moves me. ఆ రీతిగా రాస్తూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ కదిలించేవాడు నా చేతిని. Even in the middle of the night, ఆ యొక్క అర్ధరాత్రి సమయాల్లో I సైతం do the same thing. నేను అదే చేసేవాడను. I scribble some words on my paper. నేను కొన్ని మాటలు పేపర్ మీద రాస్తూ If you are ఉండేవాడిని. not able to pray in the journey, మీరు మీ ప్రయాణాల్లో ప్రార్థించుకోలేకపోయినట్లయితే take some papers. కొన్ని పేపర్స్ తీసుకెళ్ళండి. Write your prayers in the paper. మీరు ఆ పేపర్ పైన మీ ప్రార్థనలు రాసి పెట్టుకోవచ్చు. That's how you can make use of the time properly. ఆ రీతిగా మీ సమయాన్ని సరైన రీతిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. If you don't make use of the time properly, మీరు ఒకవేళ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే some other thing will take hold of you. మరి ఏదో విషయము మిమ్మల్ని పట్టుకుంటుంది. Mary goes to Elizabeth. మరియా ఎలిజబెత్ యొద్దకు వెళ్ళింది. Verse 41. 41వ వచనము. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. And 43rd verse. 43. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించింది. She accepted Mary as the mother of her Lord. ఎలిజబెత్ మరియను తన యొక్క ప్రభువు యొక్క తల్లిగా అంగీకరించింది. When this person, filled with the word of God, when she went to the house of Elizabeth, మరియా దేవుని వాక్యం చేత తన హృదయాన్ని నింపుకొని ఎలిజబెత్ యొద్దకు వెళ్ళినప్పుడు that made Elizabeth to accept Jesus as her Lord. ఈమె పరిస్థితి అనేది ఎలిజబెత్ను ప్రభువు యొక్క తల్లిగా మరియను అంగీకరించేదిగా చేయగలిగింది. She was the wife of a high priest. నిజానికి ఆమె ఎలిజబెత్ ఆమె ఒక ప్రధాన యాజకుడి భార్య. But the power of Mary, కానీ మరియలో ఉన్నటువంటి ఆ శక్తి, she was pregnanted with the word of God. ఆమె దేవుని వాక్యం చేత నింపబడింది. When you are filled with the word of God, మీరు దేవుని వాక్యం చేత నింపబడ్డప్పుడు, when you are filled with the power of the word of God, దేవుని వాక్యపు శక్తి చేత నింపబడినప్పుడు you can be a blessing even to the seniors. మీరు మీ యొక్క పై వారికి మీకంటే పెద్దవారికి సైతము ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. To anyone, ఎవరికైనా కూడా మీరు ఆశీర్వాదకరంగా మారగలుగుతారు. first fill your heart with the word of God properly. మొట్టమొదటగా మీ హృదయాన్ని దేవుని వాక్యం చేత సరైనదిగా నింపుకోండి. Here we see Mary treasuring all the words of God in her heart. ఇక్కడ మరియా తన హృదయంలో దేవుని మాటలన్నిటినీ కూడా తలపోసుకోవడం మనం చూస్తున్నాము. 2nd chapter 19th verse. 2:19. Again మరియా మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. She was always rehearsing, అన్ని వేళలా వాటిని ధ్యానిస్తూ always pondering. వాటిని భద్రం చేసుకొని She got తలపోసుకుంది. the greatest reward. కాబట్టి ఆమె గొప్ప బహుమానం పొందుకుంది. You want some reward, this reward or that reward. నీవు ఈ బహుమానం లేక మరేదో బహుమానం కావాలి అనుకుంటున్నావు. Some people, they strive much in sports. కొంతమంది ఆ క్రీడల్లో ఎంతో Night and day they work out, they exercise. వారు ఎంతో శిక్షణతో ఉంటారు, అభ్యాసం చేస్తూ I want to get trophy. నేను ఏ రీతిగానైనా ట్రాఫీని గెలవాలి, I must come first. నేను మొదటగా రావాలి, I must go to Olympics. నేను ఒలింపిక్స్ కి వెళ్ళాలి. They always work hard, work hard, work hard. ఆ రీతిగా దాని కొరకు వారు ఎంతో అభ్యాసం చేస్తారు, శ్రమ పడతారు. But what was the exercise of Mary? కానీ మరి యొక్క అభ్యాసం ఏమిటి? She was always treasuring, 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 treasuring. అన్ని వేళలా ఆమె తలపోసుకుంటూ ఉంది. Deuteronomy 11th chapter ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము and verse 18. 18. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని, Remember this, your mind also must be filled with the word of God. నీ మనసు కూడా దేవుని మాటల చేత నింపబడాలి. Then when your husband says something against you, నీ భర్త నీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పినప్పుడు, he is angry with you, అతను నీ ఎడల కోపగించినప్పుడు, your mind must be filled with the word of God. నీ మనసు దేవుని మాటలతో నింపబడాలి. Then your mouth will work properly. అప్పుడు మాత్రమే నీ నోరు అనేది సరిగ్గా Proper పనిచేస్తుంది. words will come out of your
mouth. సరి అయిన మాటలే అప్పుడు నీ నోటి గుండా బయటకు వస్తాయి. If there is no word of God in your mind ఒకవేళ నీ మనసులో దేవుని వాక్యం లేకపోతే or in the heart, నీ హృదయంలో లేకపోతే you will react as you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు ప్రతిస్పందిస్తావు. Others may do some wrong thing against you. ఇతరులు నీ ఎడల ఏదైనా వ్యతిరేకమైనదే చేయొచ్చు. Their actions may be wrong, వారి యొక్క క్రియలు ఒకవేళ తప్పుగా but your reaction should not be wrong. కానీ నీ యొక్క స్పందన అనేది ఎంత మాత్రం తప్పుగా You are falling in this sin, నీవు పాపంలో పడిపోతున్నావు. sin of reaction. ఆ యొక్క ప్రతిస్పందించే విషయం Always pondering, that girl has done like this, that this man has done like that, and that man did so much wrong against me. All the time pondering all these negative things. అన్ని వేళలా ఈమె ఈ రీతిగా చేసింది, ఆ వ్యక్తి ఆ రీతిగా చేశారు అనేసి వీటినే తలపోసుకుంటూ Of course, the actions of all the people around you may be wrong. ఒకవేళ మీ చుట్టూ ఉన్న వారి యొక్క క్రియలు తప్పై ఉండవచ్చు. But your reaction should not be wrong. కానీ నీ యొక్క ప్రతిస్పందన అనేది తప్పుగా ఉండకూడదు. That's how Joseph maintained his life. ఆ రీతిగా యోసేపు తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. His brothers were harsh with him. యోసేపు యొక్క సహోదరులు అందరూ కూడా అతని ఎడల కఠినంగా They did not వ్యవహరించినప్పటికీ act properly with his younger brother. ఆ చిన్నవాడైనటువంటి ఆ తమ్ముని ఎడల సరిగ్గా They వ్యవహరించారు. threw him in the pit ఆ యొక్క గోతిలో అతన్ని and నెట్టివేశారు. they sold him to the Midians. ఆ తర్వాత ఆ యొక్క వ్యాపారులకు అతన్ని అమ్మివేశారు. But his reaction was not wrong at all. అయినప్పటికీ అతని స్పందన అనేది తప్పుగా లేదు. Always he kept himself and his reactions properly according to the work of the Holy Spirit. అన్ని వేళలా అతని స్పందనను పరిశుద్ధాత్మకు అనుకూలంగా మాత్రమే ఉంచుకోగలిగాడు. That's how he got greatest reward in the world. ఆ రీతిగా అతను ఆ ప్రపంచంలోనే గొప్పనైనటువంటి బహుమానాన్ని పొందుకోగలిగాడు. He ruled Egypt. అతను ఐగుప్తు దేశం అంతటిని కూడా రాజ్యమేలాడు. There will be great reward when you meditate the word of God and study the word of God and keep the word of God in your mind and heart. కాబట్టి నీ మనసులో నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని ధ్యానించినట్లయితే గొప్ప బహుమానం. The word of God stands forever. దేవుని వాక్యము నిత్యము నిలుచును. What God spoke to you in the beginning of your conversion, నీ మారు మనసు పొందిన తొలిటి దినాల్లో దేవుడు నీతో ఏం మాట్లాడారు, those things only you must ponder over, gaze. ఆ విషయాలను మాత్రమే నువ్వు తలపోసుకోవాలి, భద్రపరచుకో. If you ponder over the mighty things of God and the mighty word of God, దేవుని యొక్క అద్భుత కార్యములను ఆ యొక్క అద్భుతమైన వాక్యమును నువ్వు భద్రపరచుకున్నట్టయితే then your heart reacts properly. అప్పుడు నీ హృదయం అనేది సరిగ్గా స్పందిస్తుంది. The heart is always mischievous. హృదయము అన్నిటికంటే కూడా అది మోసకరంగా We see even in the first book of the Bible, అది మనము ఆ మొదటి ఆ గ్రంథంలోనే చూడగలుగుతాం. Genesis 6 chapter ఆది కాండము 6వ అధ్యాయము and verse 5. 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. Always wicked. అన్ని వేళలా హృదయం అనేది ఎంతో చెడ్డగా ఉంది. Something will come out in your heart. నీ హృదయంలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. In this compound, suddenly we see some thorny bushes, unnecessary plants, some weeds. ఈ ఆవరణంలో మన మధ్య కొన్ని మార్లు అనవసరమైనటువంటి పిచ్చి మొక్కలు లేదా ముళ్ళ తుప్పలు రావడం చూస్తుంటాము. I will make these girls to weed them out. అప్పుడు నేను ఈ అమ్మాయిలను అవన్నీ పీకేయడానికి చెప్తూ ఉంటాను. Then the compound appears pleasantly. అప్పుడు మాత్రమే ఈ ఆవరణం అనేది ఎంతో మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. Think about your heart. మరి నీ హృదయ పరిస్థితిని తలచి, God has given you a pleasant heart. దేవుడు నీకు ఒక మంచిదైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు. But something is sprouting, something is coming up. కానీ ఏదో ఒకటి మొలుస్తూ ఉంది నీలో. What is that? ఏంటిది అది? Always the negative things will come up. అన్ని వేళలా వ్యతిరేకమైనటువంటివి నీలో నుంచి వస్తాయి. What wrong that girl has done to me? ఆ అమ్మాయి నా ఎడల ఏ తప్పు చేసింది? I cannot have anything to do with her. మరి అలాంటప్పుడు ఆమెతో నేను ఇంకా ఏమి చేయను. That is coming up in your heart. That is like a thorny bush. అది ఒక ముళ్ళ తుప్పలాగుంది. What you must do? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? By the help of the Holy Spirit, root it out. పరిశుద్ధాత్ముని సహాయంతో దాన్ని పెరికివేయి. Then only the Spirit of God will move in your heart pleasantly. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు నీలో సంతోషంగా సంచరించగలుగుతాడు. And the Holy Spirit will give you harmony in your heart. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు. Jeremiah 17th chapter and verse 9. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. The heart is deceitful always
హృదయము అన్నిటికంటే మోసకరమైనది. You are carrying your deceitful heart always on you. అన్ని వేళలా నీ మోసకరమైన హృదయాన్ని నీతో మోసుకుంటున్నావు. That's why negative thoughts are coming into your heart. అందుకొరకే నీ హృదయంలోనికి ఆ యొక్క వ్యతిరేక తలంపులు వస్తా ఉన్నాయి. Luke 1st chapter లూకా సువార్త 1వ అధ్యాయం and verse 49. 49వ వచనము. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు. Great God has done great things in her life. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. But Israelites, they did not keep their heart properly. కానీ ఇశ్రాయేలీయులు తమ హృదయాన్ని సరిగ్గా పెట్టుకోలేదు. God has done great things in their lives also. దేవుడు వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేశాడు. But they forgot every work. కానీ వారు సమస్తమును కూడా మర్చిపోయారు. How many good things God is doing in your life? ఎన్ని మంచి కార్యాలు దేవుడు నీ జీవితంలో Are you చేస్తున్నాడు. forgetting? నీవు మర్చిపోతున్నావా? Then poison enters into you. అలాంటప్పుడు విషము నీ హృదయంలోనికి Poisonous plants will sprout out. ఆ యొక్క విషపూరితమైనటువంటి మొక్కలు మొలకెత్తుతాయి. Psalm 119 and verse 11. కీర్తన 119. What about David? దావీదు గూర్చిన విషము 11th verse. నీ ఎదుట నేను పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. I treasured thy word in my heart. నేను నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. You will be far from sin. నీవు పాపమునకు దూరంగా ఉంటావు. 15th verse. 15వ వచనం. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను I మన్నించెదను. will meditate thy statutes. నేను నీ ఆజ్ఞలను ధ్యానిస్తాను. Whenever you get time, నీకు సమయం దొరికినప్పుడల్లా meditate the word of God. దేవుని వాక్యం ధ్యానించు. And 16th verse. 16వ వచనం. I delight myself in the statutes. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. That's why when you meditate the word of God, you must have delight in your heart. అందు నిమిత్తమే మీరు దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు హర్షించగలిగి సంతోషించగలరు. Then you will receive the great reward in your life. అప్పుడు మరి మీ జీవితాల్లో గొప్ప బహుమానాన్ని మీరు God పొందుతారు. wants you to change your attitudes. దేవుడు మీ వ్యక్తిత్వాలని మార్చాలి అని తలస్తున్నాడు. You are keeping somebody in your heart. నీవు ఎవరినో నీ హృదయంలో పెట్టుకుంటున్నావు. Pondering. వారిని తలస్తూ ఉన్నావు. Delight in the word of God. దేవుని వాక్యమందు సంతోషించండి. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, help our dear people. ఈ నీ ప్రియులకు మీరు సహాయం చేయండి. Help them to meditate the word of God. దేవుని వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి. Help them to delight in your word. నీ వాక్కులో సంతోషించేటువంటి సహాయం దయచేయండి. Give them fruitful life. వారి యొక్క ఫలభరితమైన జీవితాల్లో Help them to yield fruit. వారు ఫలాలు ఫలించలాగున కృపనివ్వండి. Touch them. వారిని ముట్టండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now the may grace of the Lord, the love of Jesus, the fellowship of the Holy Spirit may rest upon you all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.